కడప జిల్లా పోరుమామిళ్లలో వరకట్న వేధింపుల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అనూష కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. 8 నెలల క్రితం ఒంటిమిట్టకు చెందిన సాయినాథ్ రెడ్డితో అనూషకు వివాహం జరగ్గా అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధించి పుట్టింటికి పంపించారని, ఆ మనస్తాపంతోనే అనూష పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులందరినీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి వాళ్ళ అత్త మామ గాని ఎవరే గాని రాకుండా ఒక సీన్ అడ్డపెట్టుకొని వాళ్ళు మధ్యలో దళాల వ్యాపారం ఆడతా మా శవం దగ్గరికి 3 days అయినా కూడా ఇక్కడికి ఎవరే గాని వచ్చి మాకు రెస్పాన్సిబిలిటీ ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి 5 మందిని వాళ్ళ మెయిన్ వాళ్ళ అక్కను, వాళ్ళ బావను, వాళ్ళ అత్తను, వాళ్ళ అమ్మని అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. సిఐ గారు కూడా ఇప్పటికి ఇక్కడికి రాలేదు. మాకు న్యాయం చేసి ఈ శవాన్ని మాకు వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేము ఈ శవాన్ని తీసేది ఉండదు. అంతవరకు ఈ ధర్నాలో ఇట్లా పాల్గొడతాము. మాకు ఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడికి న్యాయం చేయాలి అని మేము మొత్తం సభాముఖంగా 500 మంది జనాభా ఇక్కడనే ఉంటారు. మాయమ్మటే ఎక్కడ పోరు. ఈ పాప పూర్తి అయిపోయినంత వరకు ఇక్కడనే ఉంటారు. రావాలా రాలేదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మాయి చనిపోయి ఇప్పుడు 3 రోజులైంది. 3 రోజులు అయితే అమ్మాయిని వాళ్ళు రావాలి కదా, రాలేదు. వాళ్ళు చేసిన తప్పు ఉంది కాబట్టి వాళ్ళు రాలేకపోతారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అత్త, మామ, మొగుడు, ఆడబిడ్డ మొగుడు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేసినంత వరకు మేము ఇక్కడి నుంచి కదలలేము. ఇక్కడికి వాళ్ళ అత్త మామ గాని ఎవరే గాని రాకుండా ఒక సీన్ అడ్డపెట్టి పేటకు చెందినటువంటి అనూష ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అన్నటువంటి సమాచారం వచ్చింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు ఒక 5 మంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భర్త, తర్వాత తండ్రి, భర్త అయినటువంటి సాయినాథ్ భావాల పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు విచారణ చేసి దానికి విచారణాధికారిగా నేనే ఉన్నాను. సో దాంట్లో విచారణ జరిపించి విచారణ చేసి వాళ్ళు ఇమీడియట్ గా తొందరగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్లుగా నేను చేస్తాము. అట్లనే కూడా సాక్ష్యాలు కూడా గట్టిగా సేకరించి కోర్టులో కూడా వాళ్ళకి బలమైనటువంటి శిక్ష వేసేదానికి కూడా మనం వాళ్ళకు కుటుంబానికి సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. పేటకు చెందినటువంటి అనూష